ఒక తల్లి కలలు, మీ పిల్లల కలలు, ఒక రైతు కలలు, నా అక్క చెల్లెమ్మల కలలు, నా అవ్వ తాతల కలలు, ఇలా డ్రీమ్స్ మీవి, కలలు మీవి, స్కీమ్స్ నావిగా, పథకాలు మావిగా ఈ 58 నెలల ప్రయాణం జరిగింది. పేదరికం కారణంగా పిల్లల్ని బడికి పంపలేక అలాంటి ప్రతి నిరుపేద తల్లి కలను నిజం చేయటానికే పుట్టింది ఓ జగనన్న అమ్మ ఒడి అనే పథకం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాకుండా ఆ పేద తల్లి తన పిల్లలు గొప్ప భవిష్యత్ కోసం కనే కలల గురించి అర్థం చేసుకున్నాను కాబట్టి తన పిల్లల్ని డాక్టర్లుగా, తన పిల్లలను ఇంజనీర్లుగా, తన పిల్లలను ఐఏఎస్లుగా, తమ పిల్లలను ఐపీఎస్లుగా, తమ పిల్లలను పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా, పెద్ద పెద్ద చదువులు చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలలో చూడాలని కలలు కన్నా ఆ తల్లులకు, మన అమ్మలకు కనే ఈ కలల నుంచి పుట్టిన స్కీములే ఒక నాడు నేడు, ఒక ఇంగ్లీష్ మీడియం బడులు, ఒక సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులలో టోఫుల్ శిక్షణ, గవర్నమెంట్ పిల్లల బడులలో బైజూస్ కంటెంట్, 6వ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులలో డిజిటల్ బోధనను, క్లాస్ రూమ్లలో ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన, 8వ తరగతి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్. పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఇబ్బంది పడకుండా, అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు, ఇంజనీర్లు, డాక్టర్లు, డిగ్రీలు వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా 93% మందికి ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన, ఒక డిగ్రీలో కరికులంలో మార్పులు తీసుకొస్తూ విదేశీ విశ్వవిద్యాలయాలలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ను ఆ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేయడం, మన డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొని రావడం, ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలు ఆ పిల్లలు కంటున్న ఆ డ్రీమ్స్ నుంచి వచ్చిన మీ జగనన్న స్కీమ్స్ అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కదా అక్క, అవునా కదా అన్న చెల్లెమ్మ, అవునా కదా? డ్రీమ్ పేదింటి అమ్మది, స్కీమ్ మీ జగన్ది, మీ బిడ్డది. మరి ఈ తల్లులు కలల గురించి, ఈ తల్లుల బాధల గురించి 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా 14 ఏళ్ళు సీఎంగా చేశానని చెప్పుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజైనా, ఒక్క రోజైనా కూడా ఆ పేదింటి తల్లుల గురించి కానీ, ఆ పేదింటి పిల్లల గురించి కానీ, వాళ్ళ కలల గురించి కానీ, వాళ్ళ ఇబ్బందుల గురించి కానీ కనీసం ఏ ఒక్క రోజైనా ఆలోచనైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా 2 చేతులు పైకి ఇలా 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 చదివించే తల్లిన ఆ పేద పిల్లల భవిష్యత్తుకు అండగా ఉండాలన్న ఆలోచన 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు ఎందుకు రాలేదు అనంటే ఓ అక్క ఎందుకు రాలేదు, ఓ చెల్లెమ్మ ఎందుకు రాలేదు? కారణం చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి, పేదలకు మంచి చేయడం కోసం కాదు, ఆయన పేదల రక్తం తాగేందుకు లకలక అని చెప్పి తప్పిస్తాడు చంద్రబాబు. మరో డ్రీమ్, మరో స్కీమ్ కూడా చూద్దామా? ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ఎలాంటి కలలు కంటాయి,
ఎలాంటి కలలుంటాయా అక్క చెల్లెమ్మలకు? ఆత్మగౌరవంతో బతకాలని తనకొక కల ఉంటుంది. తన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, కుటుంబం మరింత బాగుండేలా 2 మెట్లు ఎదగాలని, ఆ తల్లి తనకు అన్ని విధాల సహాయం అందాలని అనుకుంటుంది, కలలు కంటుంది. తాను కూడా తన కుటుంబ బాధ్యతను మోయాలి అని, బాధ్యతగా ప్రతి రూపాయి కూడా ఖర్చు చేయాలి అని, దాంట్లో తాను కూడా భాగస్వామ్యం కావాలని, ఆత్మగౌరవంతో తలెత్తుకొని తాను ఎదగాలి అని చెప్పి కలలు కంటుంది. అవునా కాదా అక్క? అవునా కాదా చెల్లెమ్మ? మరి అలాంటి కలల నుంచి వారి డ్రీమ్స్ నుంచి జగన్ ఏం స్కీములతో నెరవేర్చాడో చూద్దామా? మరి మీ కలలను జగన్ ఏ రకంగా నెరవేర్చాడో, ఏ స్కీములు తెచ్చాడో చూద్దామా? చంద్రబాబు మాట నమ్మి 2014 నుంచి 2019 మధ్య ఆర్థికంగా కుదేలైపోయిన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు మళ్ళీ వాళ్ళను తమ కాళ్ళ మీద తాము నిలబెట్టేందుకు వారి డ్రీమ్స్ ను సాకారం చేస్తూ ఆ డ్రీమ్స్ లో నుంచి పుట్టింది ఒక వైఎస్ఆర్ ఆసరా అనే పథకం, ఒక వైఎస్ఆర్ 0 వడ్డీ అనే పథకం. ఆ అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ మరో 4 మెట్లు ముందుకు వేస్తూ నా అక్కలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ, వారికి తోడుగా ఉంటూ, వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, వరుసగా 4 ఏళ్ళు ఆ అక్క చెల్లెమ్మకు అండగా ఉంటూ తాను నిలదొక్కునేలా, తాను ఒక వ్యాపారం చేసేలా, ఆ వ్యాపారం నుంచి అంతో ఇంతో ఆదాయం తాను పొందేలా, ఆత్మగౌరవంతో తాను బతికేలా ఆ అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది ఓ వైఎస్ఆర్ చేయూత అనే పథకం. ఆ వైఎస్ఆర్ చేయూత అనే పథకం తీసుకురావడమే కాకుండా అదే వయసులో ఉన్న నా కాపు అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది మరో పథకం, వైఎస్ఆర్ కాపు నేస్తమని. అదే విధంగా పుట్టింది నా ఈబీసీ అక్క చెల్లెమ్మల కొరకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే పథకం పుట్టింది. 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా పేద అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ వాళ్ళు నిలదొక్కునేదానికి పుట్టిన పథకాలు ఇవన్నీ కూడా. ఈ పథకాలన్నీ మన అక్క చెల్లెమ్మలకు డ్రీమ్స్ ను వాటిని నిజం చేయటానికి మీ జగన్ పెట్టిన స్కీమ్స్ ఇవి కావాలని అడుగుతా ఉన్నాను. అవునా కాదా అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నాను. అవునా కాదా తల్లి అని అడుగుతా ఉన్నాను.